కాపులకు ఇచ్చిన మాటను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిలబెట్టుకున్నారు. కాపు భవన్ ఆధునీకరణకు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. చెక్కును మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేశారు. 2 విడతల్లో 2 కోట్లు ఇచ్చిన మంత్రికి కాపు భవన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి నారాయణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కాపు భవన్ ఆధునీకరణ కోసం ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధుల నుండి 2వ విడతగా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి ₹1 కోటి చెక్కును అందజేశారు. కాపులకు ఇచ్చిన మాటను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిలబెట్టుకున్నారు. కాపు భవన్ ఆధునీకరణకు ₹1 కోటి విరాళం ఇచ్చారు. చెక్కును మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేశారు. 2 విడతల్లో 2 కోట్లు ఇచ్చిన మంత్రికి కాపు భవన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి నారాయణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కాపు భవన్ ఆధునీకరణ కోసం ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధుల నుండి 2వ విడతగా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి ₹1 కోటి చెక్కును అందజేశారు. ఈరోజు కాపుల ఆత్మ గౌరవానికి పొంగూరు నారాయణ గారికి దాతృత్వానికి మరో అడుగు పడింది. ఏదైతే ముందుగా హామీ ఇచ్చి ₹1 కోటి ఇచ్చినారో దీని కొనసాగింపుగా మరో ₹1 కోటి ఇస్తానని పొంగూరు నారాయణ గారు ప్రకటించడం, ఈరోజు వారి అల్లుడు గారైన పునీత్ గారు కలెక్టర్ గారికి కాపు భవన్ కమిటీ సభ్యులతో ₹1 కోటి అందజేయడం మరో విశేషం. ఈరోజు పొంగూరు నారాయణ గారు ఒక కులానికో ఒక మతానికో కాకుండా ఏ కులానికి ఏ మతానికి చెందిన భవనాలను నిర్మించడంలో కానీ వాటిని ఆధునీకరించడంలో కానీ ఫండ్స్ ఇవ్వడంలో కానీ ముందడిగే వేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కాపు భవన్ ఏదైతే ఉందో కాపు ప్రజల ఆత్మగౌరవం కాపాడబడేటట్టు 3.5 ఎకరా స్థలం కేటాయించడమే కాకుండా గతంలో ₹1 కోటి ఇచ్చి ఆ భవన నిర్మాణానికి కారణభూతులయ్యారు. సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి సమాజానికి మనం ఏదైనా చేయాలనే విధంగా మా మంత్రి పొంగూరు నారాయణ గారు మరో ₹1 కోటి ప్రకటించి ఈరోజు కాపు భవన్ ఆధునీకరణకి మరో ఫ్లోర్ వేసేదానికి డబ్బులు ఈరోజు ₹1 కోటి ఇవ్వడం ఈరోజు మాదానంగా ఉందని, కేవలం ఒక మతం ఒక కులం వారే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేటట్టు కాపు భవన్ కమిటీల్లో కలెక్టర్ గారిని కమిషనర్ని కానీ భాగస్వాములను చేస్తూ మా అందరితో కమిటీ చేయడం, ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందిస్తూ ఇటువంటి నాయకులు మరింత మంది రావాలి. పొంగూరు నారాయణ గారి దాతృత్వం మరింత సాగాలని కోరుకుంటున్నాను.